కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారని, అందువల్లే ఈ గెలుపు సాధ్యమైందని తెలిపారాయన. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కాంగ్రెస్ 2 ఏళ్ల పాలనకు నిదర్శనమని చెప్పారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 100 సీట్లు సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్లో జరగబోయే జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, కొద్ది రోజుల్లో రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు కానీ డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడతారనేటువంటి సంకేతం ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చినారు. అన్నిటికీ మించి జూబ్లీహిల్స్ పౌరులు, జూబ్లీహిల్స్ ఓటర్సు, అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉంది. మీరు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించి కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి ప్రజా పాలనని కితాబిస్తూ అభినందిస్తూ ఈ తీర్పు ఇచ్చినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ధన్యవాదములు. అక్కడ కొంత ఆశ ఉండింది, ప్రజలు ఆ రకంగా ఆదరించినారు. కానీ మీకు తెలుసు, కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మరి అక్కడ జరిపినట్టు ప్రచారం కానీ వివిధ కారణాల వల్ల అక్కడ కొంత వెనుకంజలో ఉన్నాం. ఏదేమైనా పూర్తి రిజల్ట్స్ వచ్చిన తర్వాత అనేది స్పందిస్తాం. ఓడిపోయిన తర్వాత ప్రతి పార్టీ ఇదే రకమైనటువంటి మాటలు మాట్లాడతారు. ప్రజలు ఓటర్ మిషన్ మీద బటన్ నొక్కందే ఓట్లు పడతాయా? జూబ్లీహిల్స్ ప్రజలు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ఆదరిస్తూ ఉన్నారు, కితాబిస్తున్నారు. కాబట్టి ఇవాళ ఆ రకంగా అంత మంచి మెజార్టీతో గెలిచినాం. ఇంతవరకే దాదాపు 23-24 వేలు వచ్చిందని అంటున్నారు. ఇంకా మంచి మెజారిటీ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. ఇది ప్రజా విజయం. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమం ప్రజలకు నచ్చింది, ప్రజలు మెచ్చింది. కాబట్టి ఈ విజయం